ఇలా తాత్కాలికంగా కేసుల నుంచి బయటపడడానికి, దందాలు చేసుకోవడానికి, దర్జాగా తిరగడానికి ప్రభుత్వం సహకరిస్తుందేమో కానీ ఉత్తముల జోలికి వచ్చినాడు నాశనం అయిపోతారనేది చరిత్ర సాక్షి చెప్తున్నా. మళ్ళీ చెప్తున్నా, ఇక్కడ కన్ఫ్యూజన్ లేదు, నాకేం టెన్షన్ లేదు. రౌడీ రాని 4 రౌడీలో పంపించి దాడులు చేపిస్తుందేమో కానీ భయపడటోని కాదు. కేసీఆర్ ఆకాంక్షల్ని పుణికిపుచ్చుకున్నోని, ఉద్యమంలో నడిచినోని. మళ్ళీ చెప్తున్నా, ఏమి టీవీలలో మొన్న చెప్పింది, కేసీఆర్ చిట్కనేలు పట్టుకొని ఉద్యమం నడిపినా అని, ఉద్యమంలో పనిచేసిన అని. మరి కేసీఆర్ లెక్క ఉద్యమ కేసులు ఉండాలి కదా. మీ మీద లిక్కర్ కేసులు ఎందుకు వచ్చినాయి? లిక్కర్ కేసులు ఎందుకు వచ్చినాయి? సూటిగా అడుగుతున్నా. ఎట్లా నువ్వు ఉద్యమకారాలు అవుతావు? ఆనాడు పిల్లలు చచ్చిపోతుంటే, ఆంధ్ర పార్టీలను వ్యతిరేకిస్తుంటే, కనీసం తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళ ఇంట్లోకి పోకుండా ఉండే రోజులల్లా నువ్వు ఆంధ్రలతోటి వ్యాపారాలు, దందాలు, సెటిల్మెంట్ చేసుకున్నావు. నువ్వు ఎట్లా ఉద్యమకారాలు అవుతావు? పైగా దేశంలో ఎవడన్నా లిక్కర్ స్కామ్ చేస్తారా? 3 రాష్ట్రాలను నాశనం చేసినావు. ఆంధ్రప్రదేశ్, ఢిల్లీ, తెలంగాణల నాయన పేరును సర్వనాశనం చేస్తున్నావు. సుకేతు మహర్షి ఎట్లా ఆయన పేరు కనుమరుగైందో కేసీఆర్ పేరును కూడా అట్లా కనుమరుగు చేయాలనుకుంటున్నావా? పార్టీని విలీనం చేయొద్దన్న హరీష్ రావును ఒక శత్రువు చూడాలనుకుంటున్నావా? లేదు, సిద్దిపేట అంటే ఇదేమన్నా రాజుల రాజ్యం అనుకుంటున్నావా? ఏమనుకుంటున్నావు?